నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్తో వస్తుంటారు. సో వీళ్ళు చాలా ట్రై చేస్తారు, సార్ అసలు మేము అంగం లోపల పెట్టకముందే స్ఖలనం అయిపోతుంటుంది, నాకు రేపు పెళ్లి జరిగితే నేను ఇబ్బంది పడతానేమో అని చెప్పేసి నా దగ్గరికి వస్తుంటారు. వీళ్ళకి మనము అన్నీ ఎగ్జామిన్ చేసి వాళ్ళకి నిజంగా సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఉన్నాయని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సో హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే హోల్డింగ్ కెపాసిటీ అంటే అంగం సంబంధించిన తర్వాత హోల్డ్ చేసుకోలేకపోతున్నారా, ఇలాంటివి మనం చూసుకొనేసి ఫిజికల్గా వాళ్ళని ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది. నేను చూస్తాను, ఫిజికల్గా ఎగ్జామిన్ చేస్తాను, అన్నీ కరెక్ట్గా ఉంటే యంగ్ ఫెలోస్ కదా, వాళ్ళకి ఏదో టాబ్లెట్స్ ఇచ్చి ఆ రోజు సెక్స్ చేయమని చెప్పలేము. సో వీళ్ళకి ఏంటి అంటే మన దగ్గర షాక్ వేవ్ థెరపీ అనేది ఉంటుంది. షాక్ వేవ్ అంటే మీరు భయపడచ్చు, ఈవెన్ నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా అదే షాక్ అంటే అంగానికి ఏమన్నా షాక్ ఇస్తారా ఇట్లాంటివి అడుగుతుంటారు. సో ఇది షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు, మనం ఏసీ కరెంట్ కానీ డీసీ కరెంట్ కానీ అంగానికి అప్లై చేయడం ఏమి ఉండదు. బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మసాజింగ్ టెక్నిక్. మసాజ్ ఒక ప్రోబ్తో చేస్తాం అనమాట. ఒక ప్రోబ్ అంటే ఒక ఎలక్ట్రిక్ ప్రోబ్ ఉంటుంది. సో దీంట్లో సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ సౌండ్ వేవ్స్తో మనం అంగానికి మసాజింగ్ టెక్నిక్ లాగా అప్లై చేస్తే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి, అంటే నేను మరీ గ్రాంధికం వాడుతున్నానేమో, సో నర్వ్స్ కాదు, బేసికలీ టిష్యూ ఉంటుంది కదా, పెన్నిస్ టిష్యూ ఉంటుంది కదా, అది రిపేర్కి వెళ్తుంది అనమాట. రిపేర్ అయ్యి హోల్డింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దాని ద్వారా సెక్షువల్ ఇంప్రూవ్మెంట్ టైం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో సెక్షువల్ యాక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది న్యాచురల్గా వాళ్ళకి ఇంప్రూవ్ అయ్యే టెక్నిక్ అనమాట.